18వ దినమన దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఈ దినం మనము ఆదివారపు ఆరాధనని ఈ రాత్రి జరిపించుకుంటాం. అలాగే ఎందుకంటే మనము ప్రభుభోజన సంస్కారంలో పాల్గొనై ఉన్నాము కనుక విషయాన్ని గమనించుదాం. ప్రార్థన ద్వారా ప్రారంభిద్దాం. సకల మేళ్లకు కారణభూతుడైన దేవా, మా జీవితంలో అనేక మేళ్లను చేస్తున్నావు. దానిలో మమ్ములను సజీవులనుగా కాపాడుతూ అంచెలంచెలుగా నీ ప్రేమను క్రీస్తునందు మాకు అనుగ్రహించుతున్నందుకై వందనములు. ఎంతో గొప్ప ప్రేమ మాకు కనబరచబడింది. అయోగ్యులమైనను, ఎన్నిక లేని వారమైనను, పాపులమైనను నీ కృపను పొందొచ్చు, పాపక్షమను మేము పొందొచ్చు. క్రీస్తునందు నవీన జీవితాన్ని కలిగి ఉంటున్నందుకై నీకు వందనాలు తండ్రి. ఈ దినం ఆరాధనలో పాల్గొంటున్న రెడీమర్ లూథరన్ సంఘాన్ని మీరు దీవించండి. అంత మాత్రమే గాక మేమందరము నాయన నీ పరిశుద్ధ ప్రభుభోజన సంస్కారములో పాల్గొనై ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటూ ఈ ఆరాధన అంతా కూడా మీరే మాకు అధ్యక్షత వహించి నడిపించి మీరు మహిమ ఘనతలు పొందుతూ మమ్ములను నీ కృపలో ఈ రాత్రి కాలపు పరిశుద్ధ సహవాసంలో నీ దీవెనతో కప్పమని యేసు నామమున ఈ ప్రార్థనను నీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి 186వ కీర్తనను పాడదాం. పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నందిన ముళ్ళతో శిరము తల్లడిల్లగ సిల్లిపోతివ రాక్షక కలువరి గిరిధనుక సిలువ మోయాలేక కలవరము నుండి నావా సిలువ నీతో మోయ తోడుగా ఇచ్చినారా చెడుగు యూదులు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచి రావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను దించినావా ఆకాల కర్మలు భీకరముగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది
మేకులతో గృచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా. సిలువపై వలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహం పాయనా. మల్లిదుండగు పంచు పల్లెమున నీ ప్రక్క చిల్లివడబొడచి నాడా. ఉల్లోలముల వలె నల్ల నీరు కంగ చల్లారెగద కూపము. కటకట పాప సంకటము పాపుటకింత పటుబాధనుంది నావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల ఘోరా ఈ పాట్లు నొందినావా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలనని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా నొప్పుకొందురో, ఎవరు నీతిని గుర్చి ఆకలి దప్పులు కలిగిందురో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేదియు కనబడదు. వీని నుండి మనంతట మనం ఎంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును, మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును, మన విశ్వాసం వలన బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రనులోనిది త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్య జీవము గలవాడై యుండును. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై శిలువ మరణము నొంది లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి
ఆయన మనలను ప్రేమించుతున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపవలను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనొచ్చు, ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతము. సర్వశక్తిగల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు, కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడిన మరుగైండునదేదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరచునట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మ వేశం వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తిగల దేవుని సముఖమందు నేను మిమ్మును అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయడానికి కీడు చేయుచు తలంపు వలనను మాటల వలనను క్రియల వలనను మన రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేస్తారనియు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాను. పాపులను రక్షించుడికి లోకమునకు వచ్చననియు ఆయన నామందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తం మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచుట పరలోకమందున్న తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మక విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? మనము వినయముగా దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. అందరము కలిసి చెప్దాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలోను ఆంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు నిమిత్తమున మా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానము వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘము యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి ఏ పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు తెలియజేయునదేమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినమంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళీ కొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయునున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. ఈ దినము కొరకైన ప్రారంభ గీతం. మన ప్రభువైన క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగుగాక. రక్షణయు జీవమును పునరుద్ధానమును
ఆయన యందు కలవు. ఆయన వలననే మనము విమోచింపబడి స్వతంత్రుల మగుదుము. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేయునుగాక. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా దేవునికి మహిమా ఉన్నతమైన ఘనస్థలములలో
వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన వించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభువు మీతో నుండుగాక. ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభు అయిన దేవా, నీ శ్రమలను జ్ఞాపకము చేసుకునుటకై ఆశ్చర్యకరమైన సంస్కారమును మాకు అనుగ్రహించి ఉన్నావు. మేము ఆ నీ శరీర రక్తముల సంస్కారమును యోగ్యముగా పుచ్చుకొని నీ విమోచన ఫలితములను మాయందెల్లప్పుడు కనబరచునట్లు దయచేయుమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మాండీ థర్స్డే కొరకైనటువంటి దేవుని వాక్య భాగాలను చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగాన్ని మిస్టర్ రత్నరాజు గారు చదువుతారు. పత్రిక పాఠ్యభాగాన్ని శ్రీమతి జాయ్సీ గారు చదువుతారు. అలాగే సువార్త పాఠ్యభాగాన్ని శ్రీమతి ప్రమీలారాణి గారు చదువుతారు. వరుసగా మహాగురువారం కోసం ఏర్పాటు చేసిన పాఠ్యభాగము నిర్గమకాండము 12వ అధ్యాయం నుంచి. మోషే అహరోనుల ఐగుప్తు దేశమున ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తీసుకొనుటకు ఒక కుటుంబము చాలకపోయినలా వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలతో నుండి అయినను మేకలతో నుండి అయినను దాని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటంలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధము 2 నిలువు కొమ్ముల మీదను పైకమ్మ మీదను చల్లి ఆ రాత్రే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను
దాని ఆంతరములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏదియూ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవా వాక్కు, పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలను. ఇంతటితో వాక్యము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మామును కనికరించుము. పరిశుద్ధ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16 నుండి 17 వరకు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇంతటితో ఈ వాక్యం ముగిసింది. క్రీస్తు మరణ ముందునంతగా, శ్రమనందునంతగా, సిల్వనందునంతగా, పొందుగా తగ్గించుకొని మనలో వినయుడై. క్షమయండి రోజులు అట్లేదండి అట్లా అని ఇంటిలో క్షమయండి ఇద్దరు అక్కడంట పరిశుద్ధ వారంలో మాండీ థర్స్డే కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి
వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలననైన క్రొత్త నిబంధన. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించున్నాం. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముగా సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏక దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనితేక కుమారుడును అద్వితీయుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మగ మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయినని పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనొంది సమాధి చేయబడినని లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు, ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము నొప్పుకొనొచ్చు. మృతుల పునరుద్ధానము కొరకును రాబోవులో సంబంధమగు బ్రతు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. 191వ కీర్తన. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా కట్టి నెట్టి కోటి తీపిరేసు నాదునకట అటి శ్రమల నంది పలుకు యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా మొయ్యాలేని నానునొకటి మోపియేసు వీపుపైని మొయ్యాలేక రానితో
యేసుని బట్టి ఎంతో వింత, ఎంతో చింత, యేసు నాదు మరణమంతా. చేదు చిరక రామనిడిరి రోహుల కథ, దాతి ప్రజల బాధకు వచ్చి ధన్యుడా నీవి ఏలినహా. ఎంతో వింత, ఎంతో చింత, యేసు నాదు మరణమంతా. పల్లెమోతో ప్రకంగొడవం పారే నీరు రక్తమా. ఏరై పారే యేసు రక్త, మెల్ల ప్రజల ఎలని నసలు. ఎంతో వింత, ఎంతో చింత, యేసు నాదు మరణమంతా. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలి ప్రేమయును మహిమయును కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులను చెల్లించుచున్నాం. నాయన, ఒక సంవత్సర కాలంలో మమ్మల్ని ఎంతగానో కాపాడినారు. ఈ మండల కాలములోని పరిశుద్ధ గురువారమందు మేమందరము ఈ సన్నిధిలో ఉన్నాం. రెడీమర్ లూథరన్ సంఘాన్ని మీరు కాపాడి ఏలుచున్నందుకే వందనములు. ముఖ్యముగా ఈ నియమ గురువారం నాడు మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవవాక్య భాగములను బట్టి నీకు వందనములు. మేము ధ్యానం చేస్తుండగా మా హృదయాలలో వాక్యాన్ని నింపుకొని సర్వదా క్రీస్తునందు మంచి ఫలాలను ఫలించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మాండీ థర్స్డే అని పిలువబడుతున్న ఈ దినానికి మనం చేరుకున్నాం. మాండీ థర్స్డే అంటే నియమ గురువారము అని చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మాండీ అనేటువంటి మాట లాటిన్ భాషలో నుండి తీసుకోబడింది. మ్యాండేట్ అని ఇంగ్లీష్ తర్జమా, అంటే ఆజ్ఞాపూరితమైనదిగా అది ఇవ్వబడింది. ఈ దినమందు మనము ప్రభోజన సంస్కారములో పాలొందుతూ ఉండగా మరొకసారి మనకు ఈ నియమ గురువారము ఏం జ్ఞాపకం చేస్తుంది అనేది మనము తలంచబద్ధులమై ఉంటున్నాం. ఈ దినపు వాక్య భాగాల్లో మొట్టమొదటిగా పాత నిబంధన వాక్య భాగాన్ని మనం చూస్తాం.
మొదటి విషయం ఏమంటే, ఇశ్రాయేలీయులు యెహోవా ఆజ్ఞ మేరకు పస్కాను ఆచరించటం. రెండవది ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు యూదుడై ఉన్నాడు గనుక అదే పస్కాను తన శిష్యులతో ఆచరిస్తూ ఒక గొప్ప క్రొత్త విధానాన్ని ఆయన అమలు చేశాడు. మూడవది ఏమంటే, మనము పత్రిక పాఠ్య భాగంలో చూస్తే మనందరము ఈ రాత్రిలో ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరూ ఈ రాత్రి ఖచ్చితంగా ప్రభోజన సంస్కారములు పాల్గొంటారు. అలా అయితే ఆ దినమం అంటే కొరింథీ పత్రికలో పౌలు ఏమని మనకు తెలియచేస్తున్నాడు అనేది కూడా మనము ఆలోచించుకోవలసిన వారమై ఉంటున్నాము. అక్కడ చాలా అద్భుతమైనటువంటి పాఠం పౌలు ఆనాటి సంఘానికి నేటి సంఘానికి కూడా బోధిస్తున్నట్లు చూడగా, అంటే అన్నింటిలోనూ కూడా మనము చూసేది ఏమంటే, ముఖ్యంగా ప్రభు యొక్క సన్నిధి, పురమందు దేవుని సన్నిధి, యేసుక్రీస్తు సన్నిధి, పౌలు దేవుని సన్నిధి గురించి మనకు మాట్లాడుతూ ప్రభుభోజన సంస్కారం యొక్క చాలా ప్రాధాన్యత క్రైస్తవ జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఎలాంటిదో మనకు తేటతెల్లం చేయబడిందని చూడవచ్చు. నేను చివరిలో చెప్తాను మాండీ థర్స్డే గురించిన ఆజ్ఞ ఏంటో చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు సర్వశక్తి గలగ దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు సుమారు 430 సంవత్సరాలు దే వర్ ఇన్ బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. అక్కడికి ఎందుకు వెళ్ళారు? యాకోబు అనేటువంటి ఆయన కుమారుడైనటువంటి యోసేపు అక్కడ అద్భుతమైనటువంటి రాజుకు 2వ స్థానంలో ఉన్నందువల్ల యాకోబు ఆహ్వానించబడితే గోషేన్ అనే ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ నివసించాడు. అయితే యోసేపు అనంతరం మరొక రాజు వచ్చాడు. ఆ ఫరో అంటారు రాజులను, అది బిరుదు. ఆ ఫరో వచ్చి ఆయన ఇశ్రాయేలీల పట్ల కుత్సితము కపటము ప్రదర్శిస్తూ వాళ్ళ జీవితాలను దుర్భరం చేశాడు. వాళ్ళ జీవితాలలో బానిసలుగా వారిని మలిచి పితోము, రామేసెస్ అనేటువంటి ఫరో కొరకైనటువంటి గొప్ప పట్టణాలను నిర్మించడానికి వాళ్లను పనివాళ్లుగా వాడాడు. చాలా దుస్థితి అనుభవించారు. మనము నిర్గమకాండ 1వ అధ్యాయం చదువుతుంటే వాళ్ళు ఇటుకలు చేయాలి, వాళ్ళు ఇటుకలు కాల్చడానికి గడ్డివరం వాళ్ళే ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ఇటుకలు మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. రెండవది, వారి జనాభా పెరుగుతుందని గమనించి బర్త్ కంట్రోల్ చేసినట్లు చూస్తాం. అందువల్ల ఆడపిల్లలనైతే బ్రతకనిచ్చారు కానీ మగపిల్లలందరినీ చంపేశారు. చాలా భయానకమైన స్థితి ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా చూస్తే నేటి సమాజంలో కూడా అలానే ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళు బలహీనులైన వాళ్ళను నానా రీతులుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు మనుష్యులే కానట్లు పశువుల కంటే హీనంగా చూస్తున్నటువంటి సమాజంలో, నేటి సమాజంలో 21వ శతాబ్దంలో కూడా అలానే ఉంది పరిస్థితి. చాలా దుర్మార్గం. మనుష్యులను మనుష్యులుగా చూడలేక, నిజమే కదా, మన మనుషులంగా గవర్నమెంట్ వారికి కనబడడం లేదు. చాలా దయనీయమైనటువంటి స్థితి.
ఆనాడెప్పుడో అనుకుంటే 21వ శతాబ్దంలో జ్ఞానం పెరిగి, విద్య పెరిగి, చాలా ఉన్నతమైనటువంటి పరిజ్ఞానం కలిగినా కానీ మరి జీవితాల మీద ఇతరులు పరిపాలన చేస్తున్నప్పుడు మనవాళ్ళు అనుకోవడానికి ఏమాత్రం ఆస్పదం లేని జీవితాల్లో ఇప్పటికి కూడా మనం ఉంటున్నాం. సరే, ఇశ్రాయేలీలు సుమారు 430 సంవత్సరాలు ఏం చేశారు? కష్టాలు అనుభవించినారు. అనేక తరాలు, ఎన్ని తరాలు చనిపోయారో. ఈ తరాలన్నిటి యొక్క తరాల్లో తరతరము వెళ్తుండగా వాళ్ళు ప్రార్థించారు, యెహోవా మా దిక్కు చూడు, ఈ బానిస బ్రతుకుల్లో నుండి మమ్మల్ని విమోచించు. అప్పుడు దేవుడు సుమారు 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారి మొరను విని వాళ్లను విమోచించడానికి దిగొచ్చాడు. ఆయన చెప్పాడు, దేవుడే చెప్పాడు, ఇదిగో నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను విమోచించడానికి, ఈ బానిసత్వమును తీసివేసి వాళ్లకు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించడానికి నేనే దిగి వస్తున్నానని దేవుడు అద్భుతంగా మోషేతో పలికినట్లు మనం చూస్తాం. దేవుడు మోషేను, అహరోనును అనే అన్నదమ్ములను ఇరువురిని ఎన్నుకొని ఇశ్రాయేలీయుల దగ్గరకు ఆయన పంపించాడు. ఏమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత వారి జీవితం? వాళ్ళు, దేవుడు వచ్చాడా, నీకు కనబడ్డాడా, అయితే ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు ఆనాడు కూడా సమాజం వేశారు మోషే, అహరోనులకు. అయినా వారు ప్రజలు నమ్మాలి అంటే సూచక్రియలు చేయాల్సి వచ్చింది. మేము దేవుని యొద్ద నుండి వచ్చాము, మిమ్మల్ని విమోచించడానికి దేవుడే మమ్మల్ని పంపించాడు అన్న ప్రజలు నమ్మే పరిస్థితి ఆనాడు లేదు. ఆనాడు అయినను వారు వీరిరువురు చేస్తున్న అద్భుతాలను, దేవుని మాటలను కొంత మేరకు నమ్మారు. నమ్మిన తర్వాత ఎందుకు నమ్మారు అంటే కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుడు ఐగుప్తీయుల మీదకు 10 తెగుళ్లను తెప్పించాడు. వాస్తవానికి ఆ తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తు దేశంలో పూజించబడుతున్నటువంటి దేవతా రూపాలు. ఒక్కొక్క దానికి దేవుడు ఒక్కొక్క శిక్షణ వేస్తూ వాటన్నిటినీ నిర్మూలన చేయడం ప్రారంభించాడు. మనం చదువుకున్న భాగానికి వచ్చేటప్పటికి 10వ తెగులు, 10 తెగుళ్లలో లాస్ట్ తెగులు అన్నమాట. ఈ 10వ తెగులు వారికి రావడానికి దేవుడు ఒక ప్రిపరేషన్ ఇశ్రాయేలులకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో ఐగుప్తు దేశం మీదికి సంహార దూతను నేను పంపనయ్యున్నాను. ఇది 10వ తెగులు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి పిల్లవాడు చనిపోతాడు, తొలి పిల్లవాడు చచ్చిపోతాడు. అయితే ఇశ్రాయేలీయులారా, మీరు చేయవలసింది ఏమంటే, మీరు ఇలా చెయ్యాలి అని దేవుడు మోషేకు ఖచ్చితంగా ఆజ్ఞాపించి పంపించినట్టు చూస్తాం. అయితే దేవుడు అందరితో చేయవలసిన పని ఏంటి అని చెప్పాడంటే, ఇదిగో మీరు పస్కా అనే ఓ ప్రత్యేకమైన విధానాన్ని మీరు పాటించాలి. పస్కా అంటే వాస్తవానికి ఇంగ్లీష్లో ప్యాష్ ఓవర్ అని ఉంది, దాటిపోవడం అని ఉంది. మనము దాని గురించి ఆలోచన చేస్తే మోషే, అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలల్లో ఈ నెల మీకు మొదటిది. నేను ఒక చిన్న సందర్భం చెప్తాను. పూర్వము ఎస్ఎటీసీలో క్విజ్ పెట్టారు. క్విజ్ పెడితే ఏకాక్షరంతో, అంటే నెల, యూదుల నెలలో ఒక నెల అని ఇస్తే, ఆ నెల ఇక్కడ పాపం ఒక విద్యార్థి ఏం చదివాడంటే
ఈ నెల మీకు మొదటిది. కాబట్టి ఆయన మరి యూదుల నెలలు లేక ఇశ్రాయేలు నెలలు తెలియదు కాబట్టి అతను ఈ అని రాసిపెట్టాడు. ఈ నెల అన్నారని ఇక్కడ ఈ అని రాసిపెట్టాడు. చాలా చిత్రంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ కొన్ని పర్యాయాలు అర్థం చేసుకునడానికి చాలా కష్టం. ఈనాడు లోకంలో ఇష్టారాజ్యమైన వ్యాఖ్యానాలు వచ్చేస్తున్నాయి. చాలా కొన్నిసార్లు చూస్తుంటే భయమేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి బైబిల్కి విరుద్ధమైన పనులు, విరుద్ధమైన కార్యాలు చేయడానికి క్రైస్తవులను ప్రేరేపిస్తున్నారు. ఇది చాలా కష్టమైనటువంటిదే అని అనుకుంటున్నాను. అంటే ఇట్లా అపార్థం చేసుకొని మాకే జ్ఞానం ఉంది తెలుసు అనుకొని చాలా తప్పులను ఈనాటి క్రైస్తవ సంఘాల్లో కొనసాగుతున్నాయి. అట్టి వాటిలో ఈనాడు చాలా ఉన్నాయి. ఆ కాళ్ళకు నల్లదారాలు కట్టుకోవడం, ఈ దినాల్లో మరి ప్రత్యేకంగా ఏదో దీక్షలు అనుకుంటూ వెంబడించడం, ఎన్నెన్నో. అంటే బైబిల్ని అనేక మంది బోధకులు అపార్థం చేసుకుని కూడా చెప్పేస్తున్నారు. వాళ్లను వెంబడించే వాళ్ళు కూడా గుడ్డిగా వెంబడిస్తున్నారు. బైబిల్లో ఉన్నదానికి విపరీతమైన అర్థాలు ఈనాడు సీసాలు కొబ్బరి నూనె నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక చాలా ఘోరమైన పరిస్థితులు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమన్నానంటే, ఇగో ఈ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ప్రకటన గ్రంథంలో ఉంది, నువ్వు చెప్పిన దానికి నీ మీద కీడు వస్తుంది, అది తెలియకుండా వస్తుంది. కనుక ఈ దినం, ఈ నెల అంటే అర్థం ఏమంటే, ఈ అనే అర్థం నెల కాదు, దానిని నీసాను మాసము అంటారు. దానికే మరొక పేరు ఉంది, అబీబ్. ఈ నెలలో వరుసగా దశమ దినం వస్తే ఏం చేయాలి, 14వ దినం వస్తే ఏం చేయాలి, 15వ దినం వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ మనకు వాడబడినట్లు చూస్తాం. అయితే 10వ దినమందే వాళ్ళు ఒక గొర్రె పిల్లను తీసుకోవాలని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత 14వ దినము సాయంత్రం, అంటే వాళ్ళకి యూదులకి దినం ఎప్పుడు, సాయంత్రం నుండి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరలా సాయంత్రం వరకు ఒక దినం, మనలా కాదు. అట్లాగే యేసుక్రీస్తు యొక్క 3 దినాలు ఆయన సమాధిలో ఉండటం అనేది కూడా అట్లానే లెక్కించాలి. అయితే ఇప్పుడు ఆయన ఏదైనా గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఏదైనా తీసుకోవాలి, కుటుంబం అంతటికి తీసుకోవాలి. ఒకవేళ ఒక కుటుంబం చిన్నదైతే ప్రక్కనున్న కుటుంబాన్ని కూడా కలుపుకొని ఆ మేకపిల్లను లేక గొర్రెపిల్లను వధించుకోవాల్సిన అగత్యత ఉంది. తర్వాత అది నిర్దోషమైన ఏడాది మగపిల్ల అని స్పష్టంగా వ్రాయబడింది. ఇశ్రాయేలులందరూ అలా చేసి ఉండొచ్చు. 14వ దినం దాకా దాన్ని ఉంచుకోవాలి. అంటే 10వ దినం నుండి 14వ దినం దాకా దాన్ని వారు కాపు కాయవలసిందే, దాన్ని మేపవలసిందే, దాన్ని సిద్ధం చేయవలసిందే. ఆ తర్వాత ఆ దినమున సాయంకాలం అందు చంపి దాని రక్తము కొంచెము తీసి ఏం చేయాలా, వాళ్ళ ఇంటి ద్వారబంధాలకు వాటిని నిలువు కమ్ములు రెండింటి మీదను పైన అడ్డకమ్మే వాటికి 3 చోట్ల దానిని చమరాలి లేదా దాన్ని పూయాల. ఆ తర్వాత అదే రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును, దాన్ని కోస్తాం కదా, అందువల్లనే రక్తం, దాన్ని తినాలి. చేదు కూరలతో దాన్ని తినాలి. 2 విషయాలు ఇక్కడ. ఒకటేమంటే చేదు కూర ఎందుకు తినాలి దాంట్లో అంటే 2 అన్నమాట, మిళితమైంది. ఒకటేమో దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యానికి చిహ్నంగా వాళ్ళు ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తినాలి. రెండవది చేదుకూరతో ఎందుకు తినాలంటే
ఇంతవరకు మేము చాలా శ్రమ, మా జీవితమంతా 430 సంవత్సరాల కాలము చేదు జీవితం ఉంది, అది జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు చేదు కూరలతోనే తినవలసి ఉన్నది అని చెప్పడం జరిగింది. చివరికి దేవుడైన యెహోవా ఆయన చెప్పింది ఏమంటే, మీరు ఎలా తినాలో అక్కడ చెప్పబడింది. నడుం కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్రలు పట్టుకోవాలి, త్వరపడుచు దానిని తినాలి. ఇది యెహోవాకు పస్కా బలి. అంటే దేవుని పేరట ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని పేరటనే ఈ కార్యక్రమాన్ని చేయాలి. యెహోవా దేవుడు విమోచకుడిగా వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి బానిసత్వములో నుండి స్వేచ్ఛను వారు ఆస్వాదించడానికి ముందే దేవుడు వారు చేయవలసిన ఒక ప్రత్యేకమైన క్రతువును వారికి తెలియచేసినట్లు చూస్తామన్నమాట. ఆ తర్వాత మరి దేవుడు ఏమన్నా అంటే, తొలి సంతతిని అంతటిని హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను అని ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినట్లు మనం చూస్తాం. ఏంటి దీనిలో ఉన్న ప్రాముఖ్యత అంటే, దేవుడే కలుగజేసుకొని వాళ్లకు వాళ్ళు విముక్తి పొందలేరు, వాళ్లకు వాళ్ళు బానిసత్వములో నుండి బయటికి రాలేరు, రాజు యొక్క అజమాయిషీలోనే వాళ్ళు ఉన్నారు. అందువల్ల దేవుడు కలుగజేసుకొని మోషే అహరోనుల నాయకత్వంలో వాళ్ళు ఈ క్రతువు చేసినప్పుడు ఏమవుతుంది, ఎందుకు పాస్ ఓవర్ అని లేక పాస్కా అనేటువంటి పేరు పెట్టడం జరిగిందంటే, పాస్ ఓవర్ దీనిలో ఒకటి సంహారదూత బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీల ప్రతి ఇంటికి వెళ్ళాడు, అలాగే ఐగుప్తీల ప్రతి ఇంటికి వెళ్ళాడు. అయితే ఎక్కడ గొర్రెపిల్ల లేక మేకపిల్ల రక్తము సమరబడిందో పూయబడిందో ఆ ఇంటిలోనికి ఆయన ప్రవేశించకుండా దాటిపోయెను. పాష్ ఓవర్ అంటే దాటిపోయెను, సంహారదూత దాటిపోయెను. అందువల్ల ఇశ్రాయేలీలో సంతోషం మిగిలింది. అయితే ఎవరికి లేదు ఆ సంతోషం అంటే, ఐగుప్తు దేశమంతా కూడా తొలి సంతానము చనిపోవడం వలన మృత్యు ఘోష వాళ్ళు అనుభవించినట్లు బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది అని మనం చూస్తాం. 2, దేవుడున్న ప్రజలకు, దేవుడు లేని ప్రజలకు, లేక విగ్రహార్పితమైనటువంటి వాటిని పూజించే వాళ్లకు దేవుడు ఎంతో తేడా ఇక్కడ చూపించినట్లు మనము చూడగలుగుతున్నాం. ఒకటి, ఇశ్రాయేలీల బ్రతుకులు, పిల్లల బ్రతుకులు కాపాడబడ్డాయి, ఐగుప్తు దేశంలో పిల్లలందరూ చనిపోయారు. రెండో విషయం ఏమంటే, ఇశ్రాయేలీలందరూ ఆ పస్కా ఆచరించిన తర్వాత దినంలో వారు బానిసత్వంలో నుండి స్వేచ్ఛలోనికి దేవుడు నడిపించినాడని మనం చూస్తాం. మరణదూత దాటిపోవడం, స్వేచ్ఛా స్వతంత్రాల్లోనికి దేవుడు వాళ్ళని నడిపించడమే ఈ పస్కా విందు, పస్కాలో ఉన్న భోజన పదార్థాల యొక్క అర్థమని మనము చూడవచ్చు. ఇదే పస్కాను యేసుక్రీస్తు ప్రభు మనకు లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక యూదుడు గనుక ఆయన ఆచరించినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి భాగంలో ముఖ్యంగా చాలా విషయాలు ముందుగా ఉన్నాయి కానీ అని చెప్పడం వలన కాదు, కానీ ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుందరి. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తు యూదుడు, ఆయనతో కూడా ఉన్న శిష్యులందరూ 12 మంది శిష్యులు ఎవరు? యూదులే. అందరికీ తెలుసు ఎలాంటి ఆచరణ పస్కాలో ఆచరించాలో అందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు తన శిష్యులతో కూడి ఆయన చాలా ప్రిడిక్షన్స్ చెప్పాడు.
మార్కు స్వార్థ 14వ అధ్యాయం చూస్తే వరుసగా అనేక ప్రిడిక్షన్స్ ఆయన చెప్పినట్లు చూస్తాం. అంటే భవిష్యత్తు. మీరు వెళ్ళండి, ఒకడు కొండ పట్టుకొని వెళ్తుంటాడు, ప్రభు ఎక్కడ విడిది గది అని అడగండి, విడిది గది చూపిస్తాడు, అక్కడ సిద్ధం చేయండి పస్కా. అంటే జీసస్ హ్యాస్ 4 నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన చాలా అద్భుతమైన దైవ మానవ ప్రతినిధి. అన్నీ ఇట్టే వాళ్ళు హృదయంలో ఏమనుకుంటున్నారో ఇలాగే చెప్పేసి మీరు ఇట్లా అనుకుంటున్నారు అని వాళ్ళని చెప్పేవాడు కదా. ఇప్పుడు అంతేకాకుండా ఆయన ప్రిడిక్షన్స్లో అంటే భవిష్యత్తును గురించి చెప్పేటప్పుడు ఆయన పేతురు ఏమంటున్నాడు, నీ కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే అంటే అదే భాగంలో ఉంది. పేతురు, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు పొంగుతావు. భవిష్యత్తు యేసుక్రీస్తు చెప్తున్నట్లు మనము చూస్తాం. అయితే ఇప్పుడు కూడా ఈ ప్రభోజన సంస్కారము తన శిష్యులతో కూడా ఆచరించే సందర్భంలో మేడగదిలోనికి చేరిన తర్వాత ఆయన మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అదేమంటే, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. యేసుకు అన్నీ తెలుసును. ఆయన ఈ రాత్రే ఈ ప్రభోజన అనంతరము ఇక భోజనం చేసే అవకాశం యేసుక్రీస్తుకు లేదు, శిష్యులతో కానీ ఇంకేతరత్ర. అయితే ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే, నేను శ్రమ పడక మునిపే ఈ పస్కా, ఈరోజు పస్కా ఆచరించాలి కదా మనం. అయితే ఈ పస్కా నాకును మీకును, ముఖ్యంగా నాకు తుది పస్కా అన్నమాట. ఈ పస్కాను త్వరగా భుజించి ఆయన సిలువను ఎదుర్కొనడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యం ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు దానిలోనికి ప్రవేశించినప్పుడు ఆనాడు మరలా తన శిష్యవర్గం అంతటిని ఆయన తన దగ్గరకు చేర్చుకున్నప్పుడు మరలా అక్కడ ఆయన వారందరితోనూ, ఆయన భక్తులైన విశ్వాసులైన వారందరితోనూ ఈ పస్కా ఆచరిస్తానని ఆయన చెప్తున్నట్లు చూస్తాం. ఇది మెస్సియానిక్ బాంక్వెట్ అంటారు. మెస్సియా, రాబోతున్న మెస్సియా యొక్క విందులో పాల్గొనే గొప్ప అవకాశం మనకు ఇవ్వబడుతుంది అని మనం చూద్దాం. అంతేకాదు, ఇక్కడ దేవుని రాజ్యమును ఆయన గిన్నె ఇచ్చి తర్వాత ఒక మాట అన్నాడు, మరలా దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసాన్ని త్రాగను. ఇది కూడా ప్రిడిక్షనే, అంటే భవిష్యత్తును గురించి యేసుక్రీస్తు చెప్పాడు. ఈ రెండవే. అయితే రొట్టె పట్టుకొని ఆయన ఏమన్నాడు, కృతజ్ఞతలు చెల్లించి, వాస్తవముని ఇక్కడ కృతజ్ఞతలు అని ఉంది, కానీ మీరు మార్కు సువార్త చదివితే ఆయన రొట్టెను ఆశీర్వదించి అని ఉంది. వెరీ డిఫరెంట్. ఆయన రొట్టెను ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చి పుచ్చుకొని తినండి అని ఆయన ఆశీర్వచనం ద్వారా రొట్టె అందరూ పుచ్చుకున్నట్లు మనం చూస్తాం. లోతైన భావాలు ఇప్పుడు చెప్పడం కష్టం. రెండవది ఏమంటే, ఆయన మరి గిన్నెను పట్టుకొని దేవునికి ఇక్కడ మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు అనేది ఇంకా లోతైన వివరణ ఉంది. ఎందుకంటే కేవలము గిన్నెకే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనేది మనము జాగ్రత్తగా చూస్తే, ఈయన ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. జీసస్ ఎస్టాబ్లిష్డ్ ఎ న్యూ కవెనెంట్ విత్ నాట్ ఓన్లీ విత్ ద డిసైపుల్స్ బట్ టు ద వరల్డ్. ప్రపంచంలో తనను విశ్వసించే వారందరితోనూ ఈ మాట యేసుక్రీస్తు తన రక్తము ద్వారా, శిలువ రక్తము ద్వారా క్రొత్త నిబంధన స్థాపించాడు. నేను దీనిలో రెండు విషయాలే నేను మీకు చెప్తున్నాను. ఒకటేమంటే, ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. యు షుడ్ రిమెంబర్ వెన్ యు ఆర్ కమింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద హోలీ సపర్.
మనం యేసు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనకి ఇచ్చినటువంటి విమోచనని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు రెండవది ఏమంటే, మనందరము దేవుడు ఏర్పరిచిన క్రొత్త నిబంధనలో పాలిభాగస్థలం అవుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దాన్ని పుచ్చుకోవాల్సిన అగత్యత ఉన్నది. యేసుక్రీస్తు తీసుకున్న రొట్టెయు ద్రాక్షరసం, ఇంకా చెప్తాను, ఒక సాధారణమైన సగటు మానవుని ఆహారాన్ని ఆయన ఇచ్చారు. చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళ విందుకు సంబంధించిన భోజన పదార్థాలను ఆయన ఎన్నుకోలేదు. ఒక సగటు మానవుడు రొట్టె కలిగి ఉంటాడు, ఓ సగటు మానవుడు ఆ కాలమందు ద్రాక్షరసాన్ని త్రాగలడు. అయితే ఆ రెండింటిని, సగటు మానవుని ఆహారాన్నే తన శరీర రక్తాలుగా యేసుక్రీస్తు ఇచ్చాడు. తాను పస్కా ఆచరించేటప్పుడు ఇది జ్ఞాపకం చేసుకున్నటకు, అంతేకాకుండా క్రొత్త నిబంధనగా ఎంచి దానిలో మనం పాల్గొనడానికి ఇవ్వబడింది. చివరిగా కొరింథీ పత్రికలో ఉన్నటువంటి భాగాన్ని మనము చూస్తాం. 10వ అధ్యాయం 16, 17 2 వచనాలు చదువుకున్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఇదిగో ఆయన ఏమంటున్నాడంటే, అనేక విషయాలు మీకు తెలియకుండడం నాకు ఇష్టం లేదు. పితరులందరూ మేఘం క్రింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచి వెళ్ళారు, అందరూ మోషేని బట్టి మేఘములో సముద్రంలో బాప్తీసం పొందారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేశారు, ఏలయనగా తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇలా అద్భుతమైన విషయాన్ని చెప్పి తర్వాత, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడిరి. మరి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఈరోజు నేను వాట్సాప్లో ఒక విషయం చూశాను. ఏమంటే, లూథరన్ క్రైస్తవులు కొంతమంది పాస్టర్ గారు ముంచడం బాప్తీసం ఇస్తున్నారు, ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే మీమాంస ఇప్పుడు చర్చ నడుస్తుంది. చాలా సంతోషం. ఇప్పటికైనా లూథరన్ క్రైస్తవులు అనేవాళ్ళు ముంచటము, చిలకరింపు అనే వాటిని కూర్చునేటువంటి మీమాంసలో ఉండి దాని ఫలితాన్ని చూడవలసిన వాళ్ళు ఉన్నారు. అది దేవుని చిత్తమైతే ఇంకొక సమయం అప్పుడు వాట్ ఈజ్ బ్యాప్టిజం, వాట్ ఫర్ బ్యాప్టిజం, వాట్ ఈజ్ ద మోడ్ ఆఫ్ బ్యాప్టిజం, ఇవన్నీ నేను దైవ చిత్తమైతే ఒకదాని చెప్తాను. ఇప్పుడైతే యేసుక్రీస్తు పస్కాను ఆచరించిన తర్వాత అపోస్తలుడైన పౌలు కూడా ఈ పస్కాను గురించే వ్యాఖ్యానం చేశాడు. ఒకే మాటలో నేను లేదా 2 మాటలు ముగిస్తాను. అదేమంటే, మనము దీవించు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఏంటి అసలు? అపొస్తలుడైన పౌలు 10వ అధ్యాయం అంతట్లో కూడా ఏం చెప్తున్నాడు? పితరులు ఉన్నారు, వాళ్ళందరూ ఒక్క రీతిగానే ప్రభు యేసు పానీయం ఇస్తే పానీయం తాగారు, బండలోనిది. ఆహారం వచ్చింది, అందరూ కలిసి తిన్నారు. అయితే దేవునికి ఇష్టలుగా ఉండలేదు గనక వారు సంహరించబడ్డారు. ఈ మాటల్లో ఇక్కడ కూడా మనం ఏం చూస్తాము అంటే, ఇదిగో నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాటరానినట్లు నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించరు అని చెప్పి ఇప్పుడు చెప్పాడు అనమాట. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట
క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటయ్యే కదా. ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు అవసరం అవి? ఎందుకు యేసుక్రీస్తు దానిని కాన్స్టిట్యూట్ చేసి మనకిచ్చాడు? క్రైస్తవులందరికీ ఇచ్చాడు. కానీ క్రైస్తవులందరూ కూడా ఈ భాగంలో చెప్పిన రీతిగానే మనము నెలకు 2 సార్లు లేకపోతే ప్రతి వారం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, నెలకు ఒక్కసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎన్ని విధానాలు ఇచ్చినా కానీ విషయం ఏమంటే ప్రభుభోజనంలో మనం పాల్గొనేటప్పుడు పౌలే చెప్తాడు, జాగ్రత్త సుమా అని. వెన్ యు ఆర్ పార్టేకింగ్, ఫస్ట్ నీవు పాపక్షమ పొందాలా, రెండవది విశ్వాసంతో ఆ మూలకాలను పుచ్చుకోవాలా, కృతజ్ఞతతో ఆ మూలకాలను పుచ్చుకోవాలా, మూడవది యేసుక్రీస్తునందు సకల మానవులు ఒక్కటే అనే దృక్పథంతో కూడా పుచ్చుకోవాలి. ఈనాడు క్రైస్తవ లోకం అన్నీ ఆచారపూరితంగానే చేస్తున్నారు, కానీ చాలా వరకు దేవుని వాక్యాన్ని నిరర్థకమే చేస్తున్నారు ఆచారాల వలన. యేసుక్రీస్తు కూడా అదే అన్నాడు కదా, మీరు మీ పారంపర్య ఆచారాలను వెంబడించడానికి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారని. దిస్ ఈస్ ట్రూ ఇన్ 21st century ఆల్సో. ఎందుకంటే మన జీవితాలు దేవునికి ఆలంబరంగా లేక దేవుని ఆధారంగా లేవు. మనము దీవించే ప్రార్థన అంటే స్తుతి చెల్లించి దానిలో పుచ్చుకోవాలి. అయితే మనందరం ఎవరము? వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్, వన్నెస్ ఇన్ క్రైస్ట్, యూనిటీ ఇన్ క్రైస్ట్. కానీ క్రైస్తవ సమాజం ఈనాడు ఎలా ఉంది అంటే కులభేదాలు, ప్రాంతీయ భేదాలు, ఇంకా రకరకాలైన విన్యాసాలు. ఒక క్రైస్తవుడు ఒప్పుకోడు, ఇంకో క్రైస్తవుని ఒప్పుకోడు, ఇంకొక సాంప్రదాయం ఇంకో సాంప్రదాయాన్ని ఒప్పుకోదు. గందరగోళంగా క్రైస్తవ్యాన్ని ఈనాడు తయారు చేశారు. దాంట్లో మనం ఉన్నాం. వీఆర్ ఫర్గెటింగ్ దట్ వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒక్కటే నేను అనేది ఎందుకు గమనించలేరు? చాలా భయానకమైన స్థితి క్రైస్తవుల్లోనే ఉంది. యు షుడ్ ఫర్గెట్ వాట్ ఈస్ పాస్ట్. నౌ యు ఆర్ న్యూ ఇన్ క్రైస్ట్. న్యూ యాటిట్యూడ్ షుడ్ డెవలప్ ఇన్ యువర్ హార్ట్. అయితే మనం విరుచురొట్టె అక్కడ రక్తమైనను ఆయన శరీరమైనను తింటున్నప్పుడు మనందరము ఒక్క శరీరం అయి ఉన్నాం. వీఆర్ partakers in Holy Supper. At the time you should remember that యేసుక్రీస్తు ఐక్యములోనికి వస్తున్నాం, దేవుని సహవాసంలోనికి వస్తున్నాం. నీకున్న ఈ లోక సంబంధమైన వ్యామోహాలన్నిటినీ క్రీస్తులో విడిచిపెట్టి దానిలో పాల్గొన్నారు. లేకపోతే ఏమన్నారంటే అందువల్లనే మీరు రోగగ్రస్తులవుతున్నారు, అందువల్లనే మీరు ఇలా చచ్చిపోతున్నారు అని కూడా పౌలు అన్నాడు. మనము దేవుని కృప వలననే బ్రతుకుతున్నాం, విశ్వాసము వలననే బ్రతుకుతున్నాం. అదే సమయమందు మనకి ఇవ్వబడినటువంటి ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ టు ఆల్ క్రిస్టియన్స్ టు పార్టేక్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఆయన రక్తము ఆయన శరీరంలో పాలొందినప్పుడు నాకున్నటువంటి వాటిని తీసివేయాలా? యేసుక్రీస్తులో నాకు ఇవ్వబడిన రక్షణ నా పొరుగువాడికి ఇవ్వబడిందని వాణ్ణి అంగీకరించాలా? ఇది లేనంత కాలం మనము ఎన్ని సంవత్సరాల జీవితంలో ప్రవోజనాన్ని ఆచరించిన I don't think it should be a fulfillment for the good. మంచి కొరకు అది నడవదు. యేసుక్రీస్తునందు ఈ 3 విషయాలను నేను మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి, యెహోవా పస్కా బలి. ఇశ్రాయేలులు విమోచించబడి బయటకు వచ్చారు.
అలాగే యేసుక్రీస్తు పస్కా ఆయన శిష్యులతో ఆచరించాడు. ఆయన రెండే కండిషన్లు పెట్టాడు. జ్ఞాపకం చేసుకో నా శరీరాన్ని, రక్తాన్ని తాగేటప్పుడు ఇది దేవుడు మన కొరకు చేసిన బలియాగమని జ్ఞాపకం చేసుకొని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని తీసుకోవాలి. రెండవది, క్రొత్త నిబంధన బిడ్డగా నేను తయారయ్యాను, అందువల్ల ఆయనలో నేను పాలొందాలి అనే ఆ తపనతో తీసుకోవాల్సి ఉన్నాం. మరి అదే సమయమందు యూ షుడ్ ఫీల్ ఐఆమ్ వన్ ఇన్ క్రైస్ట్, ఐఆమ్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేనొక్కడిని, నాతో పాటు విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తుతో పాలిభాగస్తులు. దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ వెన్ యూ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద హోలీ సపర్. దేవా, ఈ రాత్రి కాలమందు మనము దీనిని పాటించుచుండగా దేవుడు మనందరి హృదయాల్లో ఒక నూతనమైన ఆలోచనను పుట్టించి యేసుక్రీస్తుని కనపరచునట్లుగా మనము ఆయనను వెంబడిద్దాం. ఆయనలో పాలిభాగస్థులంగా నిరంతరము కొనసాగుదాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన ఏ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగిన అలిగిన యాతి కటాక్షముతో సియోనుకు నిబుడి నెనరు తోడను మేలు సేయు. ప్రాకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతియుక్తంబులవు బలులు యాగములు సర్వాంగా హోమము. ఎంతో ఇష్టం బలిపీఠము మీద నిన్ను కోడెల జనులార్పింతురు. ప్రభుభోజన సంస్కార ఆరాధనలోనికి వెళదాం. 278వ కీర్తన పాడుకుందాం. జీవాహారమారంభు చిరజీవనము నిచ్చి జీవితాక్షుదా నిచ్చుము. జీవన పదములు చీకటి పడువేళ జీవించుకొని పోవు జీవితాశయ వెంచ. జీవాహారమా
విమలా దేహపు విందు వికలాంగౌ మనస్సుతో వినుతించి తినుచుందు ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. ప్రభువు తట్టు మేము వానిని ఎత్తుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లింతము. అలాగు చేయుట తగినదియు సరియైనదియునై ఉన్నది.
ఓ ప్రభువా, పరిశుద్ధుడమైన తండ్రి, సర్వశక్తిగల నిత్యుడమైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియును హితమునై ఉన్నది. దేని వలన మరణము కలిగెను, దాని వలననే జీవము కలిగినట్లును, ఒకప్పుడు మ్రాను చేత జయించిన సాతాను మ్రాను చేతనే జయింపబడినట్లును, శిలువ మ్రాను మీద మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ దయచేసినావు. కాబట్టి ఆయన ద్వారా దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి ఘనపరచి సదా నిన్ను ఇట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడా, మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళలో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి దాని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అయ్యున్నది. మీరు దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయుము. ప్రభు భోజనం సిద్ధంగా ఉంది.
మీరందరూ వచ్చి దానిలో పాల్గొన ఆహ్వానిస్తున్నాను. ఎక్స్ట్రా కావాల్సి వస్తే ఇవ్వు.
సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైన ఈ దానము వలన మా ఆత్మల సెదదిచ్చినందుకై నీకు వందనములను చెల్లించుచున్నాం. మరియు దీని వలననే నీయందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరియందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియకుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మనము ప్రభువును సన్నుతింతము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. మహిమను పూజనక నీకు మహితసుతునకు మహిమ కలుగు శుద్ధాత్మకు మహాయుగములు మహిమను పూజనక నీకు మహితసుతునకు లోక సృష్టి మునుపనిందు నాకసేనలు ప్రాగటంబుగా నుతించె ప్రాజ్ఞమీరగా సుజనక నీకు మహితసుతునకు సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమ కలుగు నీకు సకల కాలము మహిమలో పూజనక నీకు మహితసుతునకు. అనౌన్స్మెంట్ అదే చెప్పాలి. ఇప్పుడు మీకు స్నాక్స్ ఇవ్వబడతాయని తెలియజేస్తున్నాం. రెండవది, రేపు ఉదయం 10 గంటలకు మనకు ఆరాధన ఉంటుందని మీరు గమనించండి. మహాశుక్రవారం. త్వరపడి రావాలని మనవి చేస్తున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా 10 గంటలకే స్టార్ట్ చేస్తాం. లేట్గా వస్తే కష్టం అవుతుంది, ఎందుకంటే 11 గంటలకి 10 అన్నాను 11 గంటలకి స్టార్ట్ చేద్దాం. 3 గంటలు ఖచ్చితంగా ముగించబడుతుంది. అయితే మాట్లాడే వారి కొరకు మేము ఎదురు చూడకుండా ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ముందు వరుసల్లో కూర్చుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి గమనించండి. 11 గంటలకు